ఈసారి చక్కెర డబ్బాకి చీమలు పట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ పూటకి ఇట్ట సర్దుకో. ఏది సెల్వి, మన గీతనా? కాదు, ఒక 30 ఏళ్ల క్రితం కనకరత్నం ఉండుంటే అచ్చం ఇలాగే ఉండేదేమో సామి. కాదు కాదు, 25 మంది కనకరత్నాల్ని చూస్తున్నట్టుగా ఉండాది. ఆ మాట నిజమే సామి. అసలు ఇదేంటి ఇలా అయిపోయింది? దేవుడికి పూజ అంటే అసలు ఎన్నెన్ని పూలు తెచ్చేది, ఎంత గొప్పగా అలంకరించేది, ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టేది, ఎంత నిష్టగా ఇష్టంగా దేవుణ్ణి భక్తితో పూజించేది. ఇప్పుడేంటి సామి, ఇది దేవుణ్ణే మభ్య పెడుతోంది. దేవుడా, ఈ జనాలు నాకీ కోరికలు తీరిస్తే తల వెంట్రుకలిస్తాను, హుండీలో కానుకలేస్తాను అని రకరకాలుగా నీకు లంచాలిచ్చి మోసం చేయాలనుకుంటున్నారు. నేను వాళ్ళలా కాదు, ఉన్నదున్నట్టు చెప్తున్నా. కల్మషం లేని నా మనసుకి నువ్వు మెచ్చుకొని నన్ను చల్లగా చూసుకోవాలి, అంతా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్నట్టు ఇంకో విషయం, నువ్విలా అన్యాయం చేస్తావని అస్సలు అనుకోలేదు స్వామి. సామి, ఏంటిది? ఈ సృష్టిలో నువ్వు సృష్టించిన ప్రతిదీ పిల్లలు పెడుతుంది. ఓ చెట్టుని సృష్టిస్తావు, దాని విత్తనం మళ్ళీ మొలకెత్తి మొక్కయ్యి చెట్టయ్యి మానవుతుంది. అలాగే మనుషుల్ని సృష్టిస్తావు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యి మళ్ళీ పిల్లల్ని కంటారు. ఓ చెట్టు పుట్ట మనిషి మాత్రమే ఏంటి, ప్రతి పక్షి జంతువు సంతానాన్ని కంటూనే ఉంటుంది. కానీ ఒక్క డబ్బు విషయంలో మాత్రం ఇంత మోసం చేసావేంటి స్వామి? కూడబెట్టిన డబ్బుల్ని గొంతులో ప్రాణాలు దాచుకున్నట్టు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావు, కానీ పెట్టిన డబ్బులు పెట్టినట్టే ఉన్నాయి. ఈ డబ్బులు కూడా పిల్లలు పెట్టేటట్టు చెయ్యొచ్చు కదా. ఓ 100 నోటు ఇంకో 100 నోటుని కనాలి, ఓ 2000 నోటు ఇంకో 2000 నోటుని కనాలి. కనీసం 2000 నోటుని కనకపోయినా ఓ 500 నోటుని కంటే కూడా ఎంతో కొంత ధనం సంతానాన్ని ఉత్పత్తి చేస్తే నాలాంటోళ్ళు హాయిగా బ్రతుకుతారు కదా స్వామి. ఇది విన్నపం, ఆలోచించు. ఫ్యూచర్ లో ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఆ ఒక్క పని చేసి పెట్టు. అమ్మో, ఇదేంది సామి, ఇదింత డబ్బు మనిషి అయిపోయింది, ఇంత పీనాస్తి అయిపోయింది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. అత్తగారి బుద్ధులు మొత్తం వచ్చినట్టున్నాయి. పాపం, వాళ్ళు బయట పిడకలు కొట్టుకుంటా ఉంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు చూడు కళ్ళారా ఏం చేస్తుందో. చెప్తాను దీని సంగతి. మాయి గీత. అయ్యో డబ్బులు. అబ్బా వస్తున్నా, కూర్చోండి. పూజ అయిపోయింది, వస్తున్నా. చూసావా, డబ్బులు మన కంట కూడా పడకుండా తీసుకెళ్తా ఉంది. రాని చెప్తా. అసలు ఇంటి బాధ్యతలు తీసుకున్నానే గాని మొత్తం నా నెత్తినే పడ్డది. అందరినీ పట్టించుకోవాలి, ఇంటిని పట్టించుకోవాలి. అబ్బబ్బబ్బా, ఒకటా రెండా? చూస్తూనే ఉన్నావు, నువ్వు ఏ మాత్రం పట్టించుకుంటున్నావో. అప్పాదా, కూతురు కష్టం అప్పాకి తప్ప ఎవరికి తెలుస్తుంది? నీ కష్టం కాదే, నీ వల్ల మిగతా వాళ్ళు పడుతున్న కష్టం తెలుస్తుంది మాకు. అమ్మా, నన్ను చూడ్డానికి వచ్చావా, గొడవ పడ్డానికి వచ్చావా? నా వల్ల ఎవరు కష్టపడుతున్నారు? అందరూ సుఖంగా సంతోషంగా ఉంటే. ఏం సుఖపడుతున్నావమ్మా మేము? వీధుల్లో పేడకళ్ళు ఎత్తుకుంటూ నేను, తెచ్చిన పేడను పిడకలు కొడుతూ వీళ్ళు కంపులో ఉన్నామే తప్ప సుఖం ఎక్కడుంది మాకు? ఇలాగే కొన్నాళ్ళు గడిస్తే మేమందరం కలిసి నరుడు బతుకు నటన, ఈశ్వరుడు పలుకు ఘటన, ఆరెంటి నట్ట నడువా నీకెందుకు ఇంత తపనా అని తకదేమని మేమందరం బావి మీద మూకుమ్ముడిగా డాన్స్ చేసి బావిలో దూకేయాలి. ఊరుకోండి మామగారు, మీరు మీ చమత్కారాలు. అసలే నీళ్లు తక్కువగా ఉంటే అందులో దూకి గబ్బు చేస్తానంటారు. విన్నావా? నీ కూతురు ఏమంటుంది విన్నావా?
మీ బావిలో దూకితే నీళ్లు పాడైపోతాయంట. మేము చచ్చిపోతే ఆవిడకి దిగులే. అవునులే, మమ్మల్ని ఇట్ట మెల్లమెల్లగా చంపేద్దాం అనుకుంటా అంటది. ఒకే తూరు చంపడం ఇష్టం లేదనుకుంటా. బావగారు, ఊరికే అబండాలు వేయకూడదు. మిమ్మల్ని ఏమంత కష్టపెడుతున్నానని. ఏం పెట్టట్లేదు. అవునే, నేను అడుగుతున్నాను చెప్పు. మీ మావగారితోటి పేడెత్తించడం ఏంటి, వీళ్ళతో పిడకలు కొట్టించడం ఏంటి? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టే వీళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని ఈ పని చేస్తున్నాను. ఏం చేసినా లాజిక్ ఉంటది నా దగ్గర. లాజిక్కా? ఏం లాజిక్? వీళ్లతో పేడకళ్ళు ఎత్తించి పిడకలు కొట్టించడం వీళ్ళకి ఆరోగ్యమా? ఆ కంపు. ఆమాప్పా, మీరు చదువుకున్నారు కదా, తెలీదా? మనకు ఒంట్లో బాగోకపోతే డాక్టర్ కాడికి పోతే యాంటీబయాటిక్ ఇస్తారు. అసలు వీళ్ళ ఆరోగ్యమే పాడైపోకూడదని నేను యాంటీబయాటిక్ ఇస్తున్నా. ఏంది పేడ? అవును మామా, పూర్వం ఇంటి ముందు పేడతో కళ్ళాప ఎందుకు చల్లేవారు? పేడ నాచురల్ యాంటీబయాటిక్. వైరస్, క్రిములు ఉంటే చచ్చిపోతాయి. దాన్ని తొక్కుకుంటూ క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయని అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అదే పేడతో పిడకలు చేసుకుని, పిడకలు ఎండబెట్టుకుని వంట చేసుకుంటున్నాం. అప్పుడు మనం చేసేది యాంటీబయాటిక్ వంట అన్నమాట. ఆ పేడ బూడిదతోటి పళ్ళు తోముకుంటే పళ్ళల్లో కూడా ఎలాంటి సూక్ష్మ క్రిములు లేకుండా శుభ్రంగా ఉంటాయన్నమాట, తలతల్లాడిపోతూ. అమ్మో అమ్మో అమ్మో, ఏంటి సామి దీని అన్యాయము? అన్యాయం ఏముందమ్మా, ఆరోగ్యం అయితేను. అత్త, ఇదేం చూసినావు అత్త? రోజు మా టిఫిన్ ఏందో తెలుసునా? 2 గరిటెల రవ్వలో 10 లీటర్ల నీళ్లు పోసే పోస్టర్లు అంటించే పేస్ట్ మాదిరి చేసే దాన్ని ఉప్మా అని మాకు పెడతాండది. కనీసం దాంట్లో పోపులు కూడా ఉండవమ్మా. ఊరికే అబద్ధాలు చెప్పకు. పోపులు లేకుండా ఎవరైనా ఉప్మా చేస్తారా? ఏంది, కరివేపాకు కూడా వేయకుండా చేసేవన్నీ పోపులంటారా? వండాక తీసి పాడేసే కరివేపాకును వేయడం ఎందుకని? ఆవాలు మినపప్పు వేస్తున్నాను కదా, అదే పోపులు. పెద్ద వేసేవులే తల్లి పోపులు. ఒక ఆవగింజ, ఒక మినపప్పు వేసి దాన్ని పోపులు అంటారా? ఒక ఆవగింజ చేసి ఒక మినపప్పు వేసి బలి పెట్టవలే ఉప్మా. ఆవగింజ కూడా నాకు పోసిన ఉప్మాలో వచ్చిందనా మీ కూతురు ఏమన్నది తెలుసునా? గుమ్మడికాయ ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజ ఎంత అదృష్టం ఉండాలంటారంట కదా. నా దగ్గర టాలెంట్ లేకపోయినా ఆవగింజ వచ్చింది, నాకు అదృష్టం అంటా ఉండదు. అంతేకాదమ్మా, వండిన దాంట్లో ఉప్పు కారాలు ఉండవు. ఉప్పు కూడా లేదు, చప్పగా ఉంది అంటే ఏమంటుందో తెలుసా? ఉప్పు డబ్బా చూపించి ఉప్పు చూస్తూ తినమంటుంది. నా వల్ల కావట్లేదప్పా. ఏంటే ఏంటి ఇదంతా? పాపం, వీళ్ళనింత రాజీ రంపాన పెడుతున్నావేంటే? అట్ట అడగండి. ఊరుకోండి మామా, చిన్న పిల్లల్లాగా మీరు పితిరేలు చెప్తూ ఈ ఇంటి గురించి, మీ ఒంటి గురించి నేను ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటే మీరు నా కంట్లో నలుసైపోతారా? మీకు నేను అంత అలసైపోయానా? చూసినారా మాటలే నేర్చుకున్నదో. ఇంతకు ముందు ఎట్టా మాట్లాడేది, ఇప్పుడు ఎట్టా మాట్లాడుతా ఉన్నది. ఏం సామి చూస్తా గమ్మునే ఉన్నారు? 4 అడగండి. ఏమడిగేది? నాకు నోట మాట రావడం లేదు. కరెక్టే, కన్న తండ్రి కదా పాపం, ఈ షాకును తట్టుకోలేడు. దీనంతటికి కారణం ఎవరో నాకు తెలుసు. ఎక్కడా మీ ఆవిడ, మీ అత్తగారు ఎక్కడా? ఏంది మా గురించి ఈడ మీటింగ్ పెట్టినారు? రండి, మీకోసమే వెయిటింగ్. నేను మీ గురించే ఈటింగు. వచ్చినావా? నీ కూతురు మమ్మల్ని ఎంత రాచి రంపాన పెడుతుందో చూసినావా? చూసా, అంతా చూసా. దీనంతటికి కారణం ఏంటో కూడా తెలుసుకున్నా. ఏంటి కారణం? మీరిద్దరే కారణం. అవునులే, ఇల్లందరూ నాతో గొడవబడి దీనికి పెత్తనం ఇప్పిస్తే సరేనని తలూపి దాని చేతికి తాళాలిచ్చిండను కదా. ఆ డబ్బు పొగరు ఇప్పుడు దాని నెత్తికెక్కి డాన్స్ ఆడుతుండది. దానికి మేమే కారణం. ఇదిగో, ఊరికే నా కూతుర్ని ఆడిపోసుకోబాక. అసలు ఇలాంటి లేకి బుద్ధులు, పిసినారి బుద్ధులు మా ఇంట వంట లేవు. ఈ బుద్ధులన్నీ నా కూతురికి రావడానికి మీరే కారణం. ఒక పక్క నీ కూతురు వేపుకు తింటుంటే
వచ్చి మా మీదే అబాండాలు వేస్తావేంటి నువ్వు? అవును సెల్వమ్మ, పాపం వాళ్ళు కూడా దీంట్లో బాధితులే. వరద బాధితుల కంటే ఘోరంగా ఉండదు మా పరిస్థితి. అన్నా, మీకొక విషయం తెలియడం లేదు. అసలు నా కూతురికి లేనిపోని ఈ బుద్ధులు రావడానికి కారణం మీ పెళ్ళం, మీ అత్తగారే. ఊరికే మమ్మల్ని అడిపోసుకుంటావేంది? మేమేం చేసిండాం? నా కూతురికి ఏ మందో మాకు పెట్టుంటారు, అందుకే ఇది ఇలా తయారైంది. లేకపోతే ఇలాంటి లేకి బుద్ధులు మా ఇంట వంట లేవు. నిజం చెప్పండి, నా కూతురికి ఏం మందు పెట్టారు? మందు పెట్టడం ఏందమ్మా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే కదా, కూతుర్ని వెనకేసుకొచ్చేదానికి నిండా మన మీద వేస్తుండదు చూడు. మందులు పెట్టే బుద్ధులు మా ఇంట వంట లేవమ్మా. మీ కూతుళ్ళతో మీరే నా కొడుకులకు మందులు పెట్టించి వల్ల వేయించుకొని ఈ రోజు మమ్మల్ని ముప్పు తిప్పలు పెడతా ఉంటారు. మందు పెట్టే బుద్ధి మీదే. ఈ రోజు మొత్తం పెద్దరికం దీని చేతిలో తీసుకుని మమ్మల్ని 3 చెర్లు నీళ్లు తాగిస్తుంది. నేను మీకంటే గొప్పగా ఈ ఇంటిని చూసుకుంటున్నానని మీకు కుళ్ళు. అందుకనే మీరు నా మీద లేనిపోని నిందలేసి నాకు చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తున్నారు. అవును మరి, నువ్వొచ్చేసి ఈ మహా సామ్రాజ్యాన్ని మహారాణిలాగా పాలించినట్టు పాలించేస్తుండవు. దాన్ని చూసి కుళ్ళుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుండవు, అంతేనా? అవునమ్మా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. మేం కడుపు చించుకున్నా కూడా ఏమీ లేదు, ఒట్టి పేగులే. మీరే ఏదో ఒకటి చేసి పుణ్యం కట్టుకోవాలి తల్లి. ఏ గీదా, ఏంటి ఇదంతా? అబ్బా, మీరిద్దరూ ఇట్రండి, వీళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. రండి చెప్తా. ఎక్కడికే? చూసావా, వాళ్ళ అమ్మా నాయన్ని కూడా మనతో మాట్లాడనివ్వకుండా, మధ్యస్థం చేయనివ్వకుండా లాకెళ్ళిపోయింది. ఒరే గోవిందు, నువ్వు దాని మెళ్ళో తాళి కట్టలేదురా, మా మెళ్ళో గుదిబండ కట్టినావు. రండి. అసలు ఏం చేస్తున్నావే నువ్వు? ఒక్క నిమిషం ఉండమ్మా, కాఫీ పెడతానుండు. ఏం చేస్తుందండి ఇది? అమ్మా గమ్మునుండు. కాఫీ పెడతానని చెప్పి నీళ్లు పోస్తున్నావేంటే? అమ్మా, పాల కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదంట. అందుకని బ్లాక్ కాఫీకి మారిపోయాం. మీరు కూడా ఇక నుంచి పాలు కొనబాకండి, అనవసరమైన ఖర్చు. ఆ విషం పాలు కొనడానికి కూడా నెలకి 2000 రూపాయలు అవుతుంది ఇంటికి. 2000 పెట్టి విషం కొనుక్కోవడం అవసరమా చెప్పు? ఆరోగ్యంగా ఈ బ్లాక్ కాఫీ తాగామంటే చాలా బాగుంటుంది. అన్నట్టు టిఫిన్ చేశారా? చేసే ఉంటారులే, చేయకపోతే చెప్పండి, ఉప్మా మిగిలి ఉంది. వద్దులేమ్మా, మేము తినేసే వచ్చాం. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? ఏం చేస్తున్నాను? నీళ్లు పెట్టి పంచదార వేశాను, కాఫీ పొడి వేస్తాను, బ్లాక్ కాఫీ పెట్టిస్తాను. పిచ్చి పిచ్చిగా సమాధానాలు చెప్పకు. అసలు వాళ్ళని ఎందుకే అంత టార్చర్ పెడుతున్నావు? అసలు అందరి కడుపు చూసి పెట్టేదానివి, ఇప్పుడు వాళ్ళందరి కడుపు కొడుతున్నావా? ఎంత మాట అన్నావమ్మా నన్ను? కళ్ళారా చూస్తున్నాం కదా. మీరు చూడని విషయాలు చాలా ఉన్నాయి. నేను ఇదంతా కావాలనే చేస్తున్నానని అనుకుంటున్నారా మీరు? మరి కాదా? బుద్ధున్నోళ్ళు ఇవన్నీ కావాలని చేస్తారా? వాళ్ళ మంచి కోసమే చేస్తున్నాను. నాకు మంచి పేరు రావాలని చేస్తున్నాను. వాళ్ళ మంచి కోసం, నీకు మంచి పేరు రావడం కోసమా? అవునప్పా. ఇప్పుడు ఆవిడ దగ్గరున్న తాళాలు గుత్తి నాకప్పజెప్పి ఇంటి బాధ్యతలు చూసుకోమన్నది. తీరా నా చేతికి తాళాల గుత్తి వచ్చి రాగానే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టింది. అంటే ఇంట్లో ఉన్న డబ్బు, దశకం, నగా, నట్రా అన్నీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసేసి నేను ఈ ఇంటిని సరిగ్గా చూసుకోవడం లేదని చెప్పి నా మీద నిందలు వేయడానికి ఏవేవో కుట్రలు పన్నుతుంది. చాలే చెప్పొచ్చావు నువ్వు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అసలు నీకేం తెలీదమ్మా. వీళ్ళందరూ ఇన్నాళ్లుగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు గనుకే ఆవిడ చేతిలో తాళం గుత్తి పెట్టుకుని జాగ్రత్తగా కాపాడింది. ఇప్పుడు నాకు చెడ్డ పేరు రావాలని అందర్నీ ఒకటి చేసేసి నేనేదో పిసినారితనంతో వీళ్ళందర్నీ వేపుకు తింటున్నట్టు అందర్నీ నమ్మిస్తుంది. వాళ్ళేమో అడిగిందల్లా నేను ఇవ్వలేదని చెప్పి ఇలా చేస్తున్నారు.
4 రోజులు ఇలా ఉంటుంది, తర్వాత అలవాటు పడతారు. చూడండి, నేను ఈ ఇంటి కోడలుగా బాధ్యతగా ఉన్నాను. నాకు మంచి పేరు రావాలనుకుంటే మీరు ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేసేయండి. నేను నా పని చూసుకుంటాను. ఏం చూసుకుంటావమ్మా? నీకు తోడ పుట్టింది కూడా బోరు నేడుస్తోంది. దానికేం తెలుసు పిచ్చిది? దాని మొగుడు దానికేం చెప్తే అదే చెప్తుంది. చిలక పలుకులు పలుకుతుంది. అది కూడా పెళ్ళైన తర్వాత బాగా మారిపోయిందమ్మా. నువ్వు మారిపోయి అందరు మారిపోయారంటావేంటే? నేనేం మారలేదు. ఇదిగో కాఫీ చల్లారిపోయేలోపు తాగండి. ఇది కాఫీయా? బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మంచిది. తాగండి తాగండి. పంచదార కూడా సరిపోలేదే. ఎక్కువ తాగకూడదే అమ్మా. వయసు అవుతున్న కొద్దీ పంచదార ఉప్పు తగ్గించాలి. తాగండి తాగండి. తాగేసి వెంటనే బయలుదేరండి. మళ్ళీ మీరిక్కడ ఎక్కువసేపు ఉన్నారనుకో, మీకేదో నేను మొత్తం దోచి సైలెంట్ గా బ్యాగులో సర్ది పంపించానని అనవసరంగా నన్ను ఆడిపోసుకుంటారు. మీకు చెడ్డ పేరు. అంటే ఏంటి? మమ్మల్ని ఇప్పుడు కాఫీ తాగి బయలుదేరమంటావా? మీరేమైనా పరాయి ఊళ్ళో ఉన్నారా? 4 వీధుల అవతలు ఉన్నారు. చూడాలనుకుంటే వెంటనే రావచ్చు, లేకపోతే నేనే వచ్చి చూస్తా. మీరు అస్తమానం ఇటు వస్తున్నారంటే నేను వీళ్ళకేదో ఖర్చు పెట్టకుండా మొత్తం దాచిపెట్టి మీకు దోచి పెడుతున్నాను అనుకుంటారు. ఆ చెడ్డ పేరు మీకు రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. కాఫీ తాగేశారు కదా, ఇంక బయలుదేరండి. పదవే, ఏది మన కంట్రోల్లో ఉన్నట్లేదు. అవును సామి. ఏంటో. చూసావా నువ్వు? ఆ సాంబారోళ్ళ అమ్మా నాయన వచ్చి రాగానే దాన్ని చూసి దానికి మందు పెట్టేశామని చెప్పి ఎంత కరెక్ట్ గా కనిపెట్టేశారో. మౌ గమ్మునే ఉండు మా, గట్టిగా మాట్లాడబాక, బయటికి వినబడతాది. నేనేడ గట్టిగా మాట్లాడుతున్నానే, తలుపులు మూసే ఉన్నాయి కదా. అయినా ఆ సెల్వికెట్ట అనుమానం వచ్చినదే మనం మందు పెట్టేశామని. అదేం అనుమానం కాదు, ఉత్తినే కోపంతో అన్నమాట. నువ్వు ఊరికే దాన్ని పట్టుకుని భుజాలు దడుకుంటూ ఉండబాక. అయినా ఇప్పుడే కదా మనం దానికి నిజమైన ఇరుగుడు మందు పెట్టాల్సింది. అయినా ఆ దొంగ సచ్చినోడు 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు కదా, మరేం చేసేదే? ఏం చేసేదేంది? 1,00,000 రూపాయలు ఇచ్చి ఇరుగుడు మందు తెచ్చేయాలి. లేకపోతే పేరుకు పెత్తను ఇస్తే తలంతా గురిగినట్టు ఆ సాంబారు గురుగుడుతోనే మనం జస్తాం. సరే, నీ కాడ ఎంతుండాయి డబ్బులు? నా కాడాడుండాయమ్మా, ఉన్నాయన్ని ఖర్చు అయిపోయిండాయి. తాళాలేమో దాని చేతిలో ఉండాయి. నీ కాడెంతుండాయి? నా కాడే ఉండాయే, ఏవీ లేవు. ఈ కళ్ళజోడు, ఈ నగలు. పోనీ ఈ నగలు తీసుకుపోయి తాకట్టు పెడదామా? చిచ్చి, మనం పోయి నగలు బయట తాకట్టు పెట్టావంటే పరువు ఉంటదా? ఊరందరికీ అప్పులిచ్చి ఆస్తులు సంపాదించినోళ్ళం మనం. ముష్టి 1,00,000 రూపాయల కోసం బయట నగలు తాకట్టు పెడితే అవ్వా పరువు ఉంటదా? మరేంది చేసేదే? ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి కదా. అదే ఆలోచిస్తా ఉన్నాను. ఎట్టా? ఇటు చేస్తే ఎట్టుంటది? ఎట్నో చెప్తేనే కదా తెలిసేది. ఇప్పుడు ఇంట్లో డబ్బులు కట్టలు మొత్తం ఆ రూమ్ లో ములుగుతున్నాయి కదా, తాళాలు గుత్తేమో దాని చేతిలో ఉండదు. ఇప్పుడు దాని బొడ్లో ఉండే తాళాలు గుత్తి కొట్టేసి ఆ డబ్బులు మనం తీసుకుంటే దాని బొడ్లో తాళం గుత్తి కొట్టేయడం అంత ఈజీయా? నీకీజీయే కదమ్మా. దొంగతనాలు నీకు అలవాటేగా. ఎవరైనా ఇంట్లోకొచ్చి సెల్ ఫోన్ ఆడబెట్టిండారంటే ఎవరూ చూడకుండా మెరుపు ఏగంతో కొట్టేస్తావు. అట్టాంటిదే తాళాలు గుత్తి కొట్టేసేది నీకో లెక్క. ఇదిగో, వాళ్ళు ఆదమర్చున్నప్పుడో లేకపోతే వస్తూ పోతూ కూర్చున్నప్పుడో వస్తువులు కొట్టేయడం వేరు, ఇలా ప్రొఫెషనల్ గా దొంగతనం చేయడం వేరు. నా వల్ల కాదే, నాకు టెన్షన్. మో, నీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది ఈ దొంగతనం? నేను చేసేదా? ఓ తూరి ట్రై చేయవే. మో గమనండి మా, నాకు చేతగాని పనులు చేసి దొరికిండానంటే ఇంట్లో దొంగతనం చేసినా అంటారు. నేనందరి ముందు తలదించుకుని బతకలేను. తెలివిగా దొంగతనం చేయగలిగే టాలెంటో నీకు మాత్రమే సొంతం. నువ్వే దొంగతనం చెయ్యి.
ఎందుకే నన్ను ఇట్ట కష్టపెడతా ఉండావు? ఇప్పుడు ఈ సీకట్లో పొయ్యి దాని బొడ్లో తాళాలు కొట్టేసేది అంత ఈజీయా? నువ్వు దలుచుకుంటే అయిపోద్దిమా. నా మీద ఎక్స్పెక్టేషన్ మరీ పెరిగిపోతుండాయే. అంతకన్నా నాకు కూడా వేరే దారి లేదు కదా. దొంగతనం చేయగలిగేది నీ వల్ల మాత్రమే అయ్యే పని. రోజు ఇట్టా సచ్చి బతకలేం కాబట్టి తాళాల గుత్తి తీసేదానికే ప్రయత్నిద్దాం. కానీ ఈ చీకట్లో ఒక్కదాన్నే పోయి దొంగతనం చేయడం నా వల్ల కాదు. నాతో పాటు నువ్వు తోడుగా రావాలా? మావ్, నేనా? అయ్యో, నువ్వు రాకపోతే నేను అస్సలు కదలలేను. నువ్వు వస్తానంటే చెప్పు, ఇద్దరం పోయి తాళం కొట్టేద్దాం, మీరు వాళ్ళ డబ్బులు కొట్టేద్దాం. ఆ డబ్బులు తీసుకుపోయి మాంత్రికుడికి ఇచ్చేసి విరుగుడు మందు కొనేద్దాం. ఏంది మా నువ్వు? అంతే, వేరే దారే లేదు. నువ్వు వస్తానంటే చెప్పు, లేకపోతే లేదు. సర్లే, తప్పుతుందా కర్మ. అట్నే గాని. అవును, ఎట్ట దొంగతనం చేసేది? ఉండు, ఇంకా కొంతమంది మేల్కునే ఉండారు. అందరూ కొంచెం నిద్రలోకి జారుకొని ఈలోపు నేనెట్టా దొంగతనం చేయాలా, ఎట్టా తాళాలు కొట్టేయాలా అనేది రెడీ చేసుకుంటాను. సరే సరే, బాగా ఆలోచించు.